स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, తిథులలో ఏకాదశి తిథి తానేనని భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్నాడు. సోమవారం ఏకాదశితో కూడినటువంటి ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? భగవద్గీతలో విభూతి యోగం ఒక అద్భుతమైన యోగం. ఈ విభూతి యోగంలో అక్షరాలలో అకారము, ఋతువులలో వసంత ఋతువు, వేదాలలో, విశాల విశ్వంలో, పక్షులలో, సమస్త జీవకోటిలో, చరాచర ప్రపంచంలో తానెవరో చెప్పిన ఆ పరమాత్ముడు తిథులలో ఏకాదశిని నేనే అంటూ వివరించి ఉన్నారు. ఏకాదశి తిథికి ఉండే ప్రాశస్త్యం ఏమిటి అనుకుంటే, పురాణాలు అనేక కథనాలను మన ముందు ప్రస్తావిస్తాయి. ఏకాదశి తిథి మాహాత్మ్యాన్ని పద్మపురాణం విశేషంగా తెలియజేస్తుంది. 26 ఏకాదశులలో ఉండేటటువంటి సంవత్సరంలో 24. ఏదైనా సంవత్సరంలో అధిక సంవత్సరం, అధిక మాసం వచ్చినప్పుడు, అంటే ఈ వచ్చే విశ్వావసు కాకుండా ఆ తదుపరి వచ్చేటటువంటి పరాభవనామ సంవత్సరంలో జ్యేష్ఠ మాసం అధిక మాసం, ఇది క్రోధి, వచ్చేది విశ్వావసు, ఆ తదుపరి వచ్చేది పరాభవ. జ్యేష్ఠ మాసంలో అధిక మాసం రాబోతుంది, ఇది జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అలా వచ్చినప్పుడు మరి ఒక 2 ఏకాదశులు వెరసి 26 ఏకాదశులకు వేరువేరు పేర్లు, వేరువేరు కథనాలు, ఆహారాన్ని స్వీకరించే సమయంలో వేరువేరు సందర్భాలు అనేకం ఈ ఏకాదశి మహాత్మ్యం తెలియజేస్తుంది. అందులో ఒకటి మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి అని ఈ ఏకాదశికి ఉన్నటువంటి పేరు. పూర్వం కుబేరుని ఆస్థానంలో లుంపకుడు అనే పేరు గల ఒక పుష్ప సేకరణ చేసేటటువంటి సేవకుడు ఉండేటటువంటి వ్యక్తి. అతడు ఒకనాడు తాను చేసేటటువంటి ఆ విధులలో నిర్లక్ష్యం చూపి సకాలంలో కుబేరుడికి శివారాధన చేసే నిమిత్తమై పుష్పమాలికలను సిద్ధం చేసి అందించలేదు. దానితో ఆగ్రహించిన ఆ కుబేరుడు లుంపకుడిని మానవ రూపం ధరించి భూలోకంలో జీవించవలసినదిగా శపించాడు. అనంతరం ఏం చేస్తే ఈ పాపం పోతుంది అని అడగగా, మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాస వ్రతం పాటించినట్లయితే ఆ పుణ్యఫలం కారణంగా శివాపచార దోషం తొలగిపోతుంది అని వివరించాడు. ఆ కారణం చేత లుంపకుడి పేరుతో ఈ ఏకాదశికి ఆ నియమం పాటించి విజయం సాధించిన కారణం చేత, విజయం సాధించినటువంటి ఉద్దేశ్యం ఇక్కడ ఉంది కనుక విజయ ఏకాదశి అనే పేరును పురాణాలు వివరిస్తాయి. శివ సంబంధితమైన జ్ఞానాన్ని పెంచుకోవలసిన మాసం మాఘమాసం, అందులోనూ కృష్ణపక్షం. ఇది ఈ ఏకాదశికి ఉండే ప్రత్యేకం. అలాంటి ఏకాదశి సోమవారం నాడు వచ్చినట్లయితే మరింత అదృష్టం, మరింత యోగదాయకం, మరింత ప్రత్యేకం అని చెప్పుకోవాలి. సోమవారం నాడు సాయంత్రం వరకు శరీరం సహకరించినట్లయితేనే సుమా ఉపవాస వ్రతం పాటించి నమశివాయ నమశివాయ అంటూ శివనామస్మరణతో కాలం గడిపి శివుడిని అభిషేక సేవ నిర్వహించిన అనంతరం ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని 12 సార్లు పలికితే చాలు. 12 ఆదిత్య రూపంలో ఉండేటటువంటి ఆ శివస్వరూపంతో కూడుకున్నటువంటి ఆదిత్య రూపంతో కూడుకున్నటువంటి పరమాత్ముడు రుద్రుడు మనకు అనుగ్రహాన్ని అందిస్తాడు అని శివపురాణం వివరిస్తుంది. సోమవారం ఏకాదశి. మనం చేసేటటువంటి సమస్త కర్మలు 10 ఇంద్రియాలపైన ఆధారపడి ఉంటాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు వెరసి ఈ 10 ఇంద్రియాలపైన ఉండేటటువంటి 11వ విషయం మనస్సు. ఏకాదశ అధిష్టాతగా చెప్పబడ్డ ఏకాదశి తిథి. స్వామివారు రాక్షస సంహార నిమిత్తమే గుహలోనికి ప్రవేశించిన సందర్భంలో ఘర్షణ, ఏకాదశి తిథి ఒక స్త్రీ రూపంగా ఆవిర్భవించడం, ఇలాంటి అనేక కథనాలు కూడా ఈ తిథి సంబంధంగా పురాణాలలో సవిస్తరంగా వివరింపబడి ఉన్నాయి. మాఘమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి మట్టుకు శివానుగ్రహం పొందే విధంగా మనం స్వీకరిద్దాం, శివస్మరణ చేద్దాం. ఏకాదశి సందర్భంగా
ఉపవాస వ్రతం పాటిద్దాం. ఇది విజయ ఏకాదశి నేపథ్యం. గురుగారు, వృక్షో రక్షతి రక్షిత అని అంటారు. మన ఆర్ష ధర్మంలో వృక్ష ఆరాధనకు ఉన్నటువంటి ఆ ప్రాధాన్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోభాత్ ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధోభాసిధాసి ధారాంగర్తే మహితామ. ఇది వేదం. అన్నింటికీ వేదమే ప్రమాణం. వేదంలో ఉన్నది లోకంలో ఉంటుంది. లోకంలో లేదా అది వేదంలో వివరింపబడిన అంశం కాదు. వేదోఖిలో ధర్మమూలం. ఇది శాస్త్రం, ఇది ప్రమాణం, ఇది ధర్మశాస్త్రం. యథా వృక్షస్య సంపుష్పితస్య, ఒక వృక్షాన్ని మనం దర్శనం చేసుకున్నట్టయితే, ఒక మొక్క నాటి ఆ మొక్క వృక్షంగా మారే విధంగా ఏర్పాట్లు చేసినట్టయితే, ఆ మహావృక్షం ఎలా పుష్పించి ఫలించి తన సుగంధాలను సువాసనలను నలుదికిలా వ్యాపింపజేస్తుందో, ఏవం పుణ్యస్య కర్మణో, అదేవిధంగా మనం చేసేటటువంటి మంచి పనుల ఫలితం కూడా, ప్రయోజనాలు కూడా అలాగే నలుదికిలా వ్యాపిస్తాయి. ఏది ఎవరు దాచలేనటువంటి విషయం అవుతుంది. మనం మంచి పనులు చేసినా అంతే, చెడ్డ పనులు చేసినా అంతే. ఏవం పుణ్యస్య కర్మణో, కనుక మంచి పనులు చేయాలి. ఇది వృక్షపూర్వకంగా వేదం చెప్పేటటువంటి బోధ. ఎవరి ఇంటిలోనైతే మంగళకరంగా 10 విధాలుగా పుష్పాలు అందించేటటువంటి మొక్కలు ఉంటాయో, ఒక మహావృక్షం ఉంటుందో, ఆ ఇంట్లోని వారికి ఏ విధమైన సమస్యలు ఉండవు. డబ్బు అంటే సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అన్నీ లభిస్తాయి. అలాంటి వృక్షాలకు సంబంధించి సనాతన ధర్మం వేదం పేరిట దైవాన్ని ప్రాతినిధ్య రూపంలో సూచించింది. శివుడిని పూజించాలి, మారేడు దళంతో పూజించాలి. మారేడు దళం అనగానే మనమంతా ఎక్కడ మారేడు చెట్లున్నాయా అంటూ వెంటాడి మారేడు చెట్లకు ఒక పత్రి ఆకు కూడా లేకుండా తుంచివేసి శివరాత్రి నాడు శివానుగ్రహం మాకే అని సమర్పిస్తే వచ్చే సంవత్సరం. కనుక వేదం ఏం చెప్పింది అంటే, నమో బిలిమినే చ కవచనే చ, మారేడు మొక్క నాటాలి. శివాలయంలో మారేడు మొక్క నాటి 2 చేతులు జోడించి నమస్కరిస్తే ఆ చెట్టు, మారేడు మొక్క కాస్త చెట్టుగా మారి తదుపరి ఎంతమంది భక్తులకు మారేడు పత్రిని అందిస్తుందో, ఏ భక్తుడు ఏ మారేడు పత్రిని త్రుంచి ఆ దళాన్ని శివుడి సమర్పిస్తాడో ఆ వచ్చే భక్తిలో 10% మనకు లభిస్తుంది. ఇది ఆలోచించాల్సిన అంశం. మొక్కల పెంపకాన్ని ఇలా బోధించిన సనాతన ధర్మం. శివుడు మారేడు చెట్టు, పార్వతీదేవి వేప చెట్టు లేక జమ్మి చెట్టు, అలాగే దత్తాత్రేయుడు మేడి చెట్టు, వెంకటేశ్వరుడు చింత చెట్టు, ఆంజనేయుడు మర్రి చెట్టు. సమస్త దేవతలకు ఒక మొక్కను, ఒక వృక్షాన్ని సూచించింది. నక్షత్ర వృక్షాలున్నాయి, రాశులకు వృక్షాలున్నాయి, గ్రహాలకు వృక్షాలున్నాయి. సూర్య అనుగ్రహం లభించాలి, మోదుగ మొక్కలని పెంచి పోషించాలి. ఇలా గ్రహించి తెలుసుకుని పాటించినట్లయితే మొక్కల పెంపకం నేత్రానందమే కాదు, ఆరోగ్యదాయకం కూడా. ఇలా తెలుసుకోవాలి. గురుగారు, ధ్యానం అంటే శ్వాస ప్రక్రియను ఏకాగ్రతతో గమనించడం. అయితే ఆధ్యాత్మిక సాధనలో ధ్యాన విశేషాలని ఎలా విశ్లేషించుకోవాలి? ధ్యానం ఒక సమాధి స్థితి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన 6వది, ధారణ 7వది, సమాధి 8వది. ఈ 8ంటికి అష్టాంగ యోగములు అని పేరు. ఇవి 8. ఆయుర్వేద శాస్త్రంలో దేహానికి సంబంధించిన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ముందు ఒక పద్ధతి ఉండాలి. అది యమము. ఒక పద్ధతి ప్రకారంగానే సూర్యోదయం, ఒక పద్ధతి ప్రకారంగానే సూర్యాస్తమయం. ఏనాడు ఆ స్వామి బద్ధకంతో అరగంట తర్వాత అని ఆలోచించాడు. వేళ ప్రకారంగా జీవిస్తాడు. ఏ సమయానికి వస్తాను అంటాడో ఆ సమయానికి రావాలి, కనపడాలి. జీవిత రసాయన జీవన విధానాన్ని ఇలా క్రమబద్ధం చేసుకోవాలి. ఇది మొదటి నియమం, యమం. ఆ తదుపరి ఏర్పడేది నియమం. అనుసరించడంలో ప్లాన్ యమం, ప్లానింగ్ ఆచరించే సమయంలో నియమం. ఇలా అన్నింటినీ చెబితే 6వది ధ్యానం అవుతుంది. శ్వాసపైన ధ్యాస, ఇది ధ్యానం అంటారు ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు, అలాగే ఆధునిక ఆధ్యాత్మిక గురువులు. నిజానికి
ధ్యానం అంటే చేస్తున్న పనిపైన మనస్సును లగ్నం చేయడం, ఇది ధ్యానం. ఏ పని చేస్తున్నామో ఆ పనిపైన ధ్యాస ఉంచాలి. డ్రైవింగ్ చేస్తున్నాం, డ్రైవింగ్ చేసి ఆ వాహనం పైన దృష్టి, ఇది ధ్యాస, అదే ధ్యానం. తదేక ధ్యానంతో గురు చరిత్రలో జగత్తుకే గురువైన ఆ ఆది గురువులు ఎంత అద్భుతంగా చెబుతారంటే, దత్తాత్రేయుల వారు నాకే 24 గురువులు ఉన్నారు అంటాడు ఆ స్వామి. వేటాడే సమయంలో ఎన్ని గంటలైనా ఓర్పుతో కంటి చూపు పైన రెప్ప కూడా వేయకుండా తదేక దీక్షతో ఉండేటటువంటి పులి నాకు గురువు. వేచి ఉండడం, ఇలా ఆరంభం చేస్తే చేసే పనిపైన లగ్నం చేసే దృష్టి, అది ధ్యాస. ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన పూర్ణకము, కుంభకము, రేచకము ఇవన్నీ కూడా ప్రాణాయామ సంబంధితమైనటువంటివి. ప్రాణాపాన వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం, ఇవన్నీ కూడా 5వ విధానానికి సంబంధించినవి. దాటితే వచ్చేది ధ్యాస. దాన్నే ధ్యానము అంటుంది అష్టాంగ యోగం. యమము, నియమము, ఆసనము, కూర్చునే విధి. ఎక్కడ కూర్చుంటున్నాం, ఎలా కూర్చుంటున్నాం, బాసిమట్టు వేసుకుని కూర్చున్నామా, పద్మాసనమా, బద్ధ పద్మాసనమా, లేక కాళ్ళు పైన నిల్చునే విషయంలో కూడా ఎలా కూర్చున్నాం, ప్రతి దానికి ఒక భంగిమ. అయ్యప్ప స్వామి వారు కూర్చుంటారు, ఒక భంగిమ. ఆంజనేయ స్వామి వారు కూర్చుంటారు, వీరాసనే సంస్థితాం, ఒక భంగిమ. ఇలా ఎక్కడో శాఖా సంక్రమణంగా కాకుండా మన ప్రశ్నకే అనే ప్రశ్న వేసుకొని మళ్ళీ కేంద్రం దగ్గరికి వచ్చేస్తే, ధ్యానము అంటే చేసే పనిపైన శ్రద్ధ. వంట చేసే ఇల్లాలు వంట చేసే పైన అంటే కుక్కర్ విజిల్ పైన ధ్యాస పెట్టకుండా అంటే ఆ రోజున మనం నల్లటి అన్నాన్ని తినవలసి వస్తుంది. బ్లాక్ రైస్ ఎంజాయ్ చేయాలి. ఎందుకని? ధ్యానం కాస్త ధ్యాస మీదికి పోయిందిగా, అంటే ప్రాణాయామం మీదికి పోయిందిగా. చేసే పని పైన దృష్టి, ఇది ధ్యానం అంటే. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, ఇది 2వది ధ్యానం అంటే అర్థం. గురువుగారు, యజుర్వేదంలోని ఓ భాగం రుద్రం. శివార్చనలో, శివాభిషేకంలో రుద్ర అధ్యాయానికి ఎందుకంత ప్రాధాన్యత? రుద్రం అంటే ఒకటి కాదు. కృష్ణ యజుర్వేదం 8 అష్టకాల సంపుటీకరణతో కూడుకున్న ఉద్గ్రంథం. 42 పన్నాలు అని చెబుతారు. సంహిత, బ్రాహ్మణం, ఉపనిషత్తులు 3 కలుపుకుంటే ఆరణ్యకాలు, ఈ 3 కలుపుకుంటే దీనికి త్రయి వేదం, కృష్ణ యజుర్వేదం అని పేరు. ఇందులో సంహితలు 8 అష్టకాలు. ఈ 8 అష్టకాల సంహితలలో నడుమ ఉన్నటువంటి మంత్రభాగం రుద్రం, ఇది ఒకటి కాదు. ఈ రుద్రంలో 170 మంత్రాలున్నాయి. ఈ 170 మంత్రాలలో మొదటి 15 మంత్రాలకు రుక్కులు అని పేరు. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః, ఇది ఒక రుక్కు. ఇలాంటివి మొదట 15 ఉంటాయి. ఆ తర్వాత నమ వ్యాధినిభ్యో వివిధ్యంతిభ్యశ్చ అంటూ ప్రారంభమై జంభే దదామి చివరి వరకు 155 మంత్రాలు ఉంటాయి. యజుర్వేదంలో చెప్పబడేటటువంటి వాటికి మంత్రాలు అని పేరు, ఋగ్వేద సంబంధితమైనటువంటి వాటికి రుక్కులు అని పేరు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ప్రయోగం కూడా సాధనా ప్రపంచం వివరిస్తుంది. ఎవరికైనా సొంత ఇల్లు కావాలి, ఇల్లు అర్ధాంతరంగా నిర్మాణం ఆగిపోయింది, అద్దె ఇంట్లో ఉన్నామండి, పరమేశ్వర అనుగ్రహం లభిస్తే సొంత ఇంటికల సాకారం అవుతుందా? ఈ మంత్రాలలో పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః అథోయ హృదిస్తవారే అస్మన్నిహితం, ఇది ఒక రుక్కు, 15వ రుక్కు. ఈ రుక్కుతో సంపుటీకరణ చేసి శివాభిషేకం చేస్తే సొంత ఇంటికల సాకారం అవుతుంది. ఈ 180 మంత్రాల అనువాకాన్ని రుద్రం అని చెప్పిన ఉపనిషత్తు, కైవల్యోపనిషత్తు, జాబాల్యోపనిషత్తులు సంపూర్ణమైనటువంటి కృష్ణ యజుర్వేదాన్ని పారాయణ చేయడానికి అనంతమైన కాలం పడుతుంది. భారద్వాజ మహర్షి వల్ల కూడా కాలేదు. కనుక ప్రత్యామ్నాయంగా రుద్రం పారాయణ చేస్తే పూర్ణ ఫలం మనం పొందవచ్చు అంటూ ఉపనిషత్తు ద్వారా తెలియజేసింది. అన్నట్టు ఈ వెనకాతలే
7వ ప్రపాఠకంలో వచ్చేది చమకం. పీఠాధిపతులు ప్రపంచాన్ని త్యజించి పరివ్రాజక వృత్తిని స్వీకరించిన వారు కేవలం నమకమును మాత్రమే స్మరిస్తారు, శివుడిని మాత్రమే సేవిస్తారు, చమకం చెప్పరు. చమకములో అనేకములైన మానవ సంబంధితమైనటువంటి కోరికలు ఉంటాయి. అశ్మాచమే, గుర్తికాచమే, మరేశ్మే, వ్రతాశ్చమే, శకతాశ్చమే, వనస్పతిశ్చమే, హిరణ్యమేశ్చమే ఇలా ఉంటాయి. విశ్లేషకులు సాయన భాష్యాన్ని విశ్లేషణ చేసి ఈ 170 మంత్రాల సంబంధితమైన ఒకే నామంకల నమకంలో ఎవరో ఒక ఆదిమ మానవుడు, ఆది పురుషుడు కైలాస సరోవర క్షేత్రంలో కైలాస శిఖర పర్వత సానువులలో విహరించేటటువంటి ధ్యానం చేసేటటువంటి గొప్ప శక్తిని గురించి, ఒక ఆది పురుష స్వభావం గురించి వర్ణింపబడి ఉంది అంటూ విశ్లేషణ చేశారు. ఆ స్వామి చౌర్యం చేసే వ్యక్తి, వైద్యం చేసే వ్యక్తి, సంతోషాన్ని అందించే వ్యక్తి, సమస్తాన్ని స్వీకరించే వ్యక్తి, సమస్తాన్ని అందించే వ్యక్తి, సమస్త గుణాలు కల వ్యక్తిగా ఈ విశ్లేషణ కొనసాగుతుంది. అన్నింటి పరమార్థం ఏమిటా అని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి మనమే. అందుకే నా రుద్రో రుద్రమర్చయేత్, మనలో ఉండే సమస్త గుణాలు ఆ రుద్రుడిపైన ఆరోపితం చేసి ఒక్క రుద్రం చదివితే, వింటే అనంతమైన పుణ్యం లభిస్తుంది అంటుంది శాస్త్రం. ఇది 11 చెబితే ఏకాదశం, అది రుద్రం. ఆ తదుపరి అతిరుద్రం, మహారుద్రం అనేక పేర్లతో ఈ రుద్ర సంఖ్యలతో మనకు సవిస్తరంగా మహాన్యాసాదికాదులతో అభిషేకాదులు చెప్పబడి ఉంటాయి. ఇవన్నీ శివరాత్రి నాడు లేక మనకు ఎప్పుడు మనసు కుదిరితే అప్పుడు పాటించే శివ సంబంధితమైన అర్చనలలో అంతర్భాగాలు. గురుగారు, త్రిలోక సంచారిగా, లోకోపకారిగా నారద మహర్షి గౌరవ మర్యాదలను సంపాదించుకున్నారు. అయితే పురాణాలలో నారద మహర్షికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి మనం? నారదుడు అన్నప్పుడు శ్రీరామాయణాన్ని మనం స్మరించుకోక తప్పదు. శ్రీరామాయణంలో మొట్టమొదటి శ్లోకమే నారద స్మరణతో ఆరంభమవుతుంది. స్వామిని స్మరిస్తూ శ్రీరామాయణాన్ని వాల్మీకి మహర్షి ప్రారంభం చేశారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం. నిరంతరం తపస్సు చేసేటటువంటి మహానుభావుడు నారదుడు. నారములు అంటే నీళ్లు. ఆపో నారా ఇది ప్రోక్తా ఆపో వై నరసూనవః అని శ్రీ భాగవతం వివరిస్తుంది. నీటిలో ఉండేటటువంటి ప్రాణశక్తి నారాయణుడు, నీటితో జీవించేటటువంటి శక్తి నరుడు, ఈ రెండింటి మధ్య అనుబంధం నారదుడు. మనమందరం పాటించేటటువంటి సత్యనారాయణ వ్రతం, స్కాంద పురాణం, రేవాఖండం అని చెప్పుకునేటటువంటి కథలో కూడా ఏకదా నారదో యోగి పరానుగ్రహకాంక్షయ, ఆ నారదుడు లోకానుగ్రహం కోరిన వాడే సకల లోకాలు తిరుగుతూ అంటూ ప్రారంభం అవుతుంది. వేదం ప్రకారం, సనాతన పురాణాల ప్రకారం, భారతీయ విశ్వాసాల ప్రకారం నారదుడు కలహ భోజనుడు కాడు, లోకానికి క్షేమం చేసేటటువంటి మహనీయుడు. మొట్టమొదటి వార్తా విలేకరి నారదుడే అని కూడా ఆధునికులు కాస్త వేళాకోళంగా చెప్పినప్పటికీ, ఏ విలేకరి అయినా లోకానికి ప్రయోజనం కలిగించే వార్తనే అందిస్తాడు. ఈ వార్త వలన లోకానికి మేలు కలుగుతుంది అని నిర్ణయం చేసిన వారు నారదుల వారు. కళాపూర్ణోదయం అనే కావ్యంలో పింగళి సూరనామాత్యుల వారు ఒక చిత్రమైన చమత్కారం చేస్తూ నారదుల వారికి కూడా అసూయ కలుగుతుంది, నేనే నారద స్వరూపం, నేనే నారాయణ భక్తి గలవాడను, నా వద్దే మహతి ఉన్నది, నేనే అద్భుతమైన గాన శక్తి గలవాడిని. ఈ లోపం పోగొట్టడం కోసం తుంబురుడు, అతడు కూడా గానకళా విశారదుడు, అతడి వద్ద ఒక వీణ కళావతి, ఆ వీణ పేరు. ఇలాంటి ఒక చమత్కారమైన సన్నివేశాన్ని కళాపూర్ణోదయం అనే కావ్యంలో పింగళి సురనామాచులు కల్పించి ఉన్నారు. తుంబురుడు అతడి వీణ కళావతి, నారదుడు వారి వీణ మహతి, సరస్వతీదేవి ఆ వీణ పేరు కచ్చపి. ఇలా చెప్పుకున్న నేపథ్యంలో నారదుల వారి స్మరణ ఎలాంటిది అంటే, మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే కథ అవుతుంది. శాస్త్రం ప్రకారంగా నారదుడి వర్ణన ఈనాడు మనం చూచేటటువంటి రూపంలో లేదు అన్నట్టు, ఈ నారదుడి సంతానమే
ప్రభవ విభవ శుకుల ప్రమోదూత అనే 60 సంవత్సరాల పేర్లు అని కూడా పురాణం చెబుతుంది. గురుగారు, సాలగ్రామాన్ని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. అటువంటి సాలగ్రామ వైభవాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? సాలగ్రామ అనగానే 2 చేతులు జోడించి నమస్కరించాలి. ఏ ఇంట్లో సాలగ్రామం అర్చన ఉంటుందో ఆ ఇంట్లోనే నైష్ఠికులు ఆహారం స్వీకరిస్తారు. గాయత్రి మంత్రం జపం చేసే అధికారం కలవారు, జపం చేసేవారు ఏ ఇంట్లో సాలగ్రామ అర్చన ఉండదో ఆ ఇంట్లో భోజనం చెయ్యరు. ఇది ప్రధానమైన నియమం. సాలగ్రామ ఏమిటి? 1, 2, 3 ఎన్ని రూపాలు? అనేక రూపాలు. ఏ విధంగానైతే నర్మద నదిలో లభించేటటువంటి రత్న రూపాన్ని శివలింగం అని మనం స్మరిస్తున్నామో, అదేవిధంగా నేపాల్ పరిసర ప్రాంతంలో ప్రవహించేటటువంటి గండకీ నదిలో లభించేటటువంటి రత్నానికే సాలగ్రామము అని పేరు. సాలగ్రామము అభిషేకం చేసినటువంటి జలమే తీర్థము అని ప్రమాణం. సాలగ్రామ శిలావారి, ఇతరములైనవి తీర్థములు కావు. ఈ సాలగ్రామములలో నరసింహ సాలగ్రామము, గోపాల సాలగ్రామము, శ్రీచక్ర సాలగ్రామము, పంచముఖ సాలగ్రామము, రుద్ర సాలగ్రామము, పలు రూపాలలో ఈ సాలగ్రామములను మనం దర్శనం చేసుకోవచ్చు. అద్భుతమైన శిలాజ రూపంలో పారమార్థిక చింతన గలవారు మాత్రమే కాకుండా ఎవరైనా సాలగ్రామమైన నీరు పోసి ఆ నీటిని సేవించినట్లయితే ఔషధమయమైనటువంటి శక్తితో, ఆధ్యాత్మిక శక్తితో ఆ నీరు మనకు చైతన్యాన్ని, ఆనందాన్ని, అలాగే అన్నిటికంటే కూడా విశేషంగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది శాస్త్ర ప్రమాణం. అయితే సాలగ్రామ అర్చన చేసే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మడి ప్రధానమైన నియమం. మడి అంటే ఎవరిని తాకకుండా ఉండడం, ఇది లక్షణం. ఎవరిని ఎవరు తాకినా కరోనా వ్యాపిస్తుంది అంటూ ఆధునికులు నిరూపించిన తర్వాత కానీ మనమంతా కూడా నమస్కారం చేయడం అనే అంశం పైన ఉండేటటువంటి ప్రాధాన్యత గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నామో, ప్రాచీనులు ఏనాడో గ్రహించారు కనుక ఒకరిని మరొకరు తాకకూడదు. అందుకే మడి అన్నారు. వరి మడి, పొలాల మధ్యన హద్దు, ప్రవర్తనకు హద్దు, నియమావళికి హద్దు. ఉతికిన పరిశుభ్రమైన వస్త్రం ధరించడం, సాలగ్రామను నీటితో అభిషేకం చేయడం, సాలగ్రామకు కుంకుమతో అలంకరణ చేయరాదు. సాలగ్రామ పైన గంధం, పుష్పం, అలాగే నువ్వులు, పెసరపప్పు, మినపపప్పు, బియ్యం, ఈ 4ంటిని తడిపినటువంటి మిశ్రమం, వీటిని మాత్రమే సమర్పించాలి. కుంకుమ చేత అలంకరించరాదు. ఇది కూడా ఒక ప్రధానమైన నియమం. సాలగ్రామార్చన ఇంత విశేషం. ఇన్ని రకాలు. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.